ఏంట్రా ఇది? బల్బు తగిలిసి మొన్న కింద పడేయమని చెప్పలా టీచరా ఎలా సహాయానికి పిలిస్తే ఎలా చేస్తావా? బల్బు తగిలించడానికి పిలిచాను చూడు, నన్ను అనాలరా? ఆహా మంచి పనున్న తీసుకొచ్చారండి మీరు. పనికిరాడు. రే తను పాత స్కూటర్లో వచ్చే టీచరే కదా, ఏదో బెంజిలో వెళ్తున్నట్టు చెప్తుంది. సుందరి టీచరే కదా, అంతేలే వదులు. దీన్నేం చేయాలి? ఊట్ చేసిరా. కొట్టా ఏంట్రా ఒక బల్బు పగలు కొడితేనే ఇన్ని తిట్టావు, టీచర్ ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? చాలా ఎక్కువ చేస్తున్నావు. రే బిజు మొత్తం ఎత్తి పడేరా. తప్పులెన్ను వారు తండోపదండంబు లొర్వి జనులకెళ్ళ నుండు తప్పు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. ఫాతిమా ఇక్కడ కనిపించట్లేదు, ఎక్కడ వెళ్ళిందో? పురుషులందు పుణ్య పురుషులు ఏ ఫాతిమా, నువ్వు కూడా పాడొచ్చు కదా, దేవు పాడుతుంది కదా. రమా ఇంట్లో బానే పాడేవు కదా, ఇప్పుడేమైంది? అది దేవకి స్టేజ్ ఎక్కడంలో అసలు భయం లేదు. అరేరే నీకు భయమా? అవునరా, నీకేరా భయం? నాకా? సైలెంట్ గా. ఏంటి పాట పాడుతున్నారా? ఒరే కన్నాగా, నిన్నే అడుగుతున్నాను, ఇలా ఆడడానికి నీకు భయంగా ఉందా? చూడు, ఇక్కడ నిలబడి మాట్లాడుకో, అటువైపు వెళ్ళు. ఓ అలాగా, తాడో పెడో తెలిసేది అయిపోతుందిరా. ఏంటి తెలిసి బాధపడుతున్నావా? పాట మొదలైందా? అవును పాడుతున్నారు. బాగా ఆడుతున్నట్టున్నావు. ఇవాళ నీకు ఆకలిగా లేదా? కాస్తలో తప్పిపోయింది. నువ్వు తినమ్మా. సాయంకాలం నానమ్మ తినడానికి ఏమీ ఇవ్వలేదు. ముందు నువ్వు తిను. అవళ్ళా? బెల్లం కొబ్బరి తురిమి వేశాడ్రా. రాత్రుల్లో ఎవరైనా దీన్ని తింటారమ్మా? బియ్యం అయిపోయిందిరా, కొత్త నుంచి వచ్చాకే నేను చూశాను. రేపు కొనుక్కుందాం. నానమ్మ దగ్గర చెప్పి తీసుకొచ్చు కదా, నాకు డబ్బులు నేను తీసుకొస్తా. రే నాన్నమ్మకి ఆరోగ్యం బాలేక పడుకుందిరా. అసలు నానమ్మకి ఏమైంది? నాకేం తెలుసురా, నువ్వే కదా జ్వరం రావాలని కోరుకున్నావు. పాపం నాన్నమ్మకి వచ్చిందేమో. నానమ్మ ఎక్కడా? ఆ గదిలో ఉంది. ఇది తినరా. రే తిని వెళ్ళరా. నాకేమొద్దు. నానమ్మా, నానమ్మా, నన్ను ముట్టుకోకరా, బయటికెళ్ళు, నీకు జ్వరం వచ్చేస్తుంది. నాకు ఒంట్లో బాగాలేదు. మంజులో నీచే బాగుండేది కదా, అది ఎక్కడికి వెళ్ళింది? ఆ బాటిల్ ఇక్కడే కదా పెట్టాను. ఇక్కడ తీసుకుంటానులే, నువ్వు వెళ్ళు. నానమ్మా, ఇది రాస్తాను, అన్ని సెట్ అయిపోతుంది చూడు. ఏమైనా తిన్నావా? తింటాను నానమ్మా. తినరా. ఇవ్వు. ఇవన్నీ నేను మళ్ళీ ఉతకనా? వద్దమ్మా, వాడికి తినడానికి ఏమైనా పెట్టు. అన్నయ్యా, వచ్చావా? ఇలా చూడనయ్యా, మామయ్య కొనిచ్చాడు పోలీస్ బైక్, లైట్ కూడా ఉంది, చూసావా? నేను చూసాను, ఇది అండర్టేకర్ బైకే కదా. ఆయన ఇందులోనే వస్తారు. అదేవరు అండర్టేకర్? ఆయన రెస్లర్ రా. ఆయనకు ఒక పేరుంది, కైన్. ఆయన మూతులో ఎవరు యాసిడ్ పోసారంట, అందుకే మొక్కలో మాస్క్ వేసుకుంటారు. ఆయన కొట్టాడనుకో మనం తట్టుకోలేవు. ఇది నీకెలా తెలుసు అన్నయ్యా? అదంతా నాకు తెలుసురా, వినుంటికి వెళ్తానుగా. స్మైలర్ అని జల్జు చూస్తుంటారు, చాలా బాగుంటుంది. కానీ మామయ్య చెప్పాడు ఇది పోలీస్ బైక్ అని. చూపించు. ఏంటన్నయ్య అది? రాత్రి పూట అటుకులు ఎందుకు తింటున్నావన్నయ్యా? అది వదిలే. అదే రాత్రి ఇది తింటే శక్తిమాన్లో శక్తి వస్తుంది, చూసావా ఎలా ఉందో? అయితే నేను తింటాను. కానీ నాకు ఆకలిగా లేదు, ఎందుకంటే మామయ్యతో తినడానికి వెళ్ళాను కదా. సరే, అందుకు మాంసపు కూర వండారు, బాగా తిన్నాను, కడుపు నిండిపోయింది. అందుకని అటుకుల్ని రేపు తింటాను. రోజు అది తినకు. టమాటాలు, ఉల్లిపాయలు, బెండకాయలు. టమాటాలు, ఉల్లిపాయలు, బెండకాయలు. ఈ నిజాం పాకుందా? నిజాం పాకు ఇప్పుడు రేడియోలో చెప్పారు కదా, నిజాం పాకు. ముందెక్కడి నుంచి వెళ్ళరా, పొద్దునే వచ్చి బుర్ర తింటున్నారు. మీకు ఏంట్రా? మిఠాయి కొనుక్కోడానికి వచ్చేసాడు. అన్న ఒక బబుల్ గమ్ ఇవ్వండి. తాత జాగ్రత్తగా ఆడు. బొబ్బులుగమా? ఈశ్వరా, మమ్మల్ని మీరే కాపాడాలి. ఏంట్రా దేవుడికి మంచిగా దొరకాలని.
ఇదిగో మన సచేనా దేవుడి మీ మాటలు విన్నాడ్రా. ఏయ్, నీకు ఇది సచ్చిన బబ్బులు రా, చిన్నయ్య. పొలాలు ఎరుకోకుండా తినో, మింగుతావేమో చూసుకో. రే సుబి, చూసావరా ఇదెలా ఉంది? ఎగసెను ఎగసెను హృదయమే ఉదయమై రెక్కలు విప్పే చూడు. తరిమెడు తరిమెడు తలపుల చినుకులు గమ్యమే గగనము చేర. తరిడదత్తత్త, తిరిడదత్తత్త, తరిడదత్తత్త, తిరిడదత్తత్త. చూడనయ్యా రేయ్, చూడు, తప్పు, నేను వెళ్ళాలి. ఒకసారి అలా చూడు. చూడనయ్యా. ఈ రోజు ఎవరైనా ముద్దు పెట్టావా? దామోదరం అన్న దగ్గర చెప్తానుండు. అన్నయ్య పోయింది. ఏంటి? బబుల్ కమ్ మింగేసావా? ఈ రోజు రాత్రి పడుకుని నిద్రపోతావు కదా, అప్పుడు చచ్చిపోతావు. అందరూ బబుల్ కమ్ తినలేరురా. వస్తాను రకనా. నేను చనిపోతాను. అదంతా ఏం లేదు, నువ్వు భయపడకు. చూపించు. బాగా తెరవురా. సమస్య లేదురా. అన్నయ్య మద్యం చేపల పులుసు తిన్నావా? అన్నయ్య చనిపోతాను నేను. వాడు ఊరికే అనేసి వెళ్ళాడురా. అదంతా అబద్ధం. నువ్వు రోజు తింటావు కదా అన్నయ్య. కొట్లో ఉన్న చంద్ర అన్నయ్య కూడా చెప్పాడు కదా, అబద్ధమే చెప్పుంటాడు. అదంతేరా. అదంతా కరిగిపోతుందిరా. ఈరోజు నువ్వు నిద్రపోకుండా ఉండు. నిద్రపోతేనే కదా చనిపోతారు. నువ్వు మీ అమ్మ నాన్న దగ్గర అంతా చెప్పకు, తర్వాత కొడతారు. అన్నయ్య ఏడుస్తావు. నేను చనిపోతే అప్పుడు నేను పాపని చూడలేను కదా, మిమ్మల్ని కూడా చూడలేను, రమాని కూడా చూడలేను. నన్ను కాపాడతావా? సరే కాపాడుతాను. నువ్వు ఎక్కువ నీళ్ళు తాగు, తర్వాత దేవుడు కూడా మొక్కు. అంతే, ధైర్యంగా ఉండు. దేని గురించి ఆలోచించకు. హా. హా? చనిపోతాడా? లేదు. స్కూల్ మొత్తం సుబి అన్న రాజ్యమే. బాగా ఇరుక్కుపోయాను. కొన్నిసార్లు అంతే, పోయినసారి నేను ఎరుకున్నాను కదా. అయితే నువ్వు మళ్ళీ సుబి అన్న దగ్గర ఓడిపోయావా? ఓడిపోయినందువల్ల పరువు పోయింది. నిజం చెప్పాలంటే ఓడిపోయినా సరే ఉన్ని కన్నాను మంచోళ్ళు. ముందు నేనే అదే అనుకున్నాను, తర్వాతే వీల్ విషయం అర్థమైంది. వీలు విషయమా? ముందు వీలు వెనక వీలు, ఆ, తర్వాత చెప్తానులే. ఉమ్. ముందు సరిగ్గా ఫిక్స్ చేయి. బబ్బులు గమ్మింగావు కదా, ఏంటి ఏమైంది? బండి పంచరా? అదే సరి ఆ, చేస్తున్నా. సరే సరే. సరే. బబ్బులు గమ్మింగావు కదా, ఏమైంది? చావుకి భయపడి దేవుణ్ణి దండం పెట్టుకుంటాం కదా, ఆ రోజు అలాగే దండం పెట్టుకున్నాను. నన్ను అయ్యి నువ్వే బాబోయ్. కాపాడాలి. నేను నీ మీద నమ్మకం పెట్టాను. నన్ను కాపాడు ఏంటి దేవుడా. పద్ధతిగా ఎలాగైనా నడుచుకుంటున్నావు? నువ్వే నన్ను అసలు వీడికి కాపాడాలి. ఏమైంది? నీ మీద నమ్మకం ఉంచుతున్నాను దేవుడా, నువ్వు నన్ను కాపాడాలి. అన్నయ్య ఏమైంది? నన్ను కాపాడతావా? అన్నయ్య ఆకాశిలారా. ఎక్కడికి వెళ్తున్నావు? ఉనియమ్మా. అవును, అసలు వీళ్ళిద్దరికి ఏమైంది? అన్నయ్య ఇదిగో ఈ బైక్ ని నువ్వే ఉంచుకో, కావాలంటే ఈ రూమ్ లో ఏదైనా తీసుకో. అరే రే, నా బైకు. అత్త, చేతిలో ఎందుకు నూనె రాసుకున్నారు? అదేంటంటే చేతిలో కొబ్బరి నూనె రాసుకుంటే దాని చిగురు అంటుకోదు. అత్తుకోదా? అంటుకోదురా. ఇదో ఇలా పామితే చాలు. రే ఉన్ని, నీకేమన్నా అర్థమైందా? లేదన్నయ్య, ఒకసారి ఇలా చూడు, మొత్తం విరిగిపోయింది. అదంతా మనం సరి చేసుకుందాంరా. నేను చెప్పేది విను. నువ్వు కొంచెం కొబ్బరి నూనె తాగే, బబుల్ కమ్ అతుకోకుండా పోతుంది. అవునా? అలా చేస్తే చాలా. చాలరా, ఈ పోలీస్ బైక్ ని నేను రెడీ చేసిస్తా. ఎవ్వరికి తెలియకుండా కొబ్బరి నూనె తాగి, సరేనా? కానీ బండిని సరి చేసి ఇస్తావు కదా. ఇవ్వు, నేను చూసుకుంటాను.
నువ్వు రాత్రి మాత్రం నిద్రపోకు సరేనా? పడుకుంటేనే కదా చనిపోతారు. నువ్వు భయపడకు. బాబు పాయసం. రారా కన్నా, ఏంటి ఈ టైంలో వచ్చావు? ఎందుకు దాన్ని పారేశారు? పాయసమా? అవును, పాయసమే. నువ్వురా. దేనికి పాయసాన్ని పడేశారు? ఇవాళ నా పుట్టినరోజురా. అలాగా? అంటే పాయసంలో బొద్దింక పడింది, అందుకే పోసేశాను. అయితే మీరు కేక్ కట్ చేయలేదా? కేకా తర్వాత కట్ చేసుకుందాం. ఇక్కడ చూడన్నా, నేను దేనికోసం వచ్చానంటే ఇలా చూడండి. ఇది ఉన్ని బైకు. ఆ, ఇక్కడ విరిగింది, కాస్త సరిచేసిస్తారా? ఇటీ. ఇదిగో. రేయ్, ఇది బాగుందిరా. ప్రియమైన అన్నయ్యకి ఉన్ని రాసే ఉత్తరం. మీరు చెప్పినట్టు నేను కొబ్బరి నూనె తాగాను, కానీ ఏ తేడా లేదు. కడుపు నొప్పిగా ఉంది. నేను నిజంగానే చనిపోతాను అనుకుంటా. ఒకవేళ నేను చనిపోతే నువ్వు నా చేప పిల్లల్ని సూపర్ హీరో స్టిక్కర్స్ని తీసుకువెళ్ళొచ్చు. ఇంకా నా దగ్గర పెన్నులు పెన్సిళ్ళు అన్నీ ఉన్నాయి, అది కూడా తీసుకోవచ్చు. దాంతోనే ఉత్తరాన్ని రాస్తున్నాను. ఇది రెమాది. దీన్ని తనకి తిరిగి ఇచ్చేస్తారా? ఇంకా తనకి నేను బబుల్ గమ్ తిని చనిపోయానని చెప్పు, సరేనా? నేను చనిపోతే తను ఏడుస్తుందా? అమ్మ ఏడుస్తుంది, నాన్న కూడా. వాళ్ళు ఏడవకూడదని ఓదార్చు అన్నయ్య. కొన్ని రోజుల తర్వాత బిడ్డ పుడుతుంది కదా, ఆ తర్వాత వాళ్ళు నన్ను మర్చిపోతారు. అన్నయ్య, నువ్వు మర్చిపోతావా? మర్చిపోకు, సరేనా? అందరినీ అడిగానని చెప్పు, నన్ను మర్చిపోకు. టాటా, బాయ్ బాయ్. ఇట్లు ఉన్ని దామోదరన్. చిప్పలు కాల్చినప్పుడు ఒక శబ్దం వస్తుంది కదా, చక్రాలు తిరుగుతున్నట్టు. అరే నువ్వేంటే ఉన్నిలాగా ప్రశ్నలు అడుగుతున్నావు? పామడానికి ఇది చాలా, ఇంకా కావాలా? లేదు లేదు, చాలు చాలు, ఆరిపోయి. వాడి యూనిఫామ్ ఏం చేయాలా? వద్దొద్దు. ఉన్ని అమ్మా. ఏంట్రా? ఉన్ని లేవలేదు. ఇంకా లేవలేదురా. అలాగా? నేను వెళ్ళి లేపనా? దేవుడా, చాలాసేపుగా పడుకున్నాడు కదా. నువ్వు చెప్పేది నిజమే, ఎప్పుడు ఇలా నిద్రపోడు. నువ్వు వెళ్ళి చూడు. అమ్మా, లేచావా? అన్నయ్య, నాకేం కాలేదు. ఇటు రారా. నువ్వు రా. రా. నువ్వు నిద్రపోలేదా? ఏదన్నా సమస్య? అన్నయ్య, అన్నయ్య, ప్రయత్నించు, ప్రయత్నించు, ప్రయత్నించు. వచ్చేస్తుంది, ప్రయత్నించు. వచ్చేసింది. పోయావా? అన్నయ్య, ఈరోజు నీ వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను. నీ వల్ల నేను ప్రాణాలతో వచ్చాను, లేదా చనిపోయేవాడిని. అది సరే. సరే, వదిలేయ్. అవును, నా బైక్ రెడీ చేసావా? నేను నైట్ మంజులన్న ఇంటికి వెళ్ళాను. సరే, వెళ్ళి. మంజులన్న మనం అనుకున్నట్టు మామూలు వ్యక్తి కాదు, పెద్ద సైంటిస్టురా.
అన్నయ్య ఇంట్లో మొత్తం బండి రెడీ చేసే సామాలే ఉంది. నిప్పులో తిరిగే ఫ్యాన్ కూడా ఉందిరా. హా, సరే తర్వాత బైక్ రెడీ చేసి ఇచ్చారా? అది మాత్రమే ఆయనకు తెలియదంట. సరే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏంటిది? ఆ బండిని ఎలా సరి చేయాలన్నయ్య? దాని గురించి బాధపడకు, నేను సరి చేసిస్తా. సరి చేసి ఇస్తావా? చేసేస్తావు కదా. ఏంట్రా? అన్నయ్య మళ్ళీ వస్తుందన్నయ్య. ఏంటన్నయ్య ఈ బబుల్ గా మాత్రం బయటికి రావట్లేదు? కన్నా కన్నా రే కన్నా, వీడెక్కడికి వెళ్ళాడు? కన్నా వచ్చాడా? ఇక్కడే ఆడుతూ ఉన్నాడు. పొద్దున పళ్ళు తోమకుండా అలాగే వెళ్ళిపోయాడు. అసలు నిన్న రాత్రంతా పడుకోలేదు. ఏమైందో ఏంటో. అవును, తన్నెక్కడ చూడలేదు. అత్తయ్యకి బాలేదు, జాగ్రత్త. ఆవిడ్ని ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. నేను అప్పుడే అనుకున్నాను ఏదో సమస్య ఉంటుందని. కన్నా, నేనే పనసపండు ఇద్దాం అనుకున్నాను. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇవన్నీ నేను ఎందుకు? చెప్తే ఎక్కడమ్మా ఉంటుంది? పర్వాలేదులే, ఉంచు. నువ్వు నా అర్థం ఇలా చెప్పమ్మా దానికి. రే కన్నా, ఎక్కడికి వెళ్ళావురా? ఏమైందమ్మా? పళ్ళు తోముకున్నావారా నువ్వు? ఇది ఉంచుకో, డాక్టర్ దగ్గరికి అయ్యో వెళ్ళి వద్దు చూపించు. వద్దు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. పర్వాలేదు, ఉంచుకో. చెప్తున్నానా, ఇందులో ఉన్నాయి. ఏముంది? ఏంటి తెలియని వాళ్ళం ఏంటి? తీసుకోమ్మా, అప్పు అని కూడా అనుకో, పర్వాలేదు కానీ. రే విను, ప్లాన్ ఏంట్రా? రే మాట్లాడకురా, మాట్లాడకు. క్రికెట్ ఆడలేదా? మాట్లాడకురా ప్లీజ్ రా. మిగతా వాళ్ళేరి? బంత్ ఆడుతున్నావా? రే ఊరుకోరా, బంద్ చేస్తాడు. రే విను. రే నీ వల్లేరా నన్ను బంతితో కొట్టాడు. రే నన్ను అంటావేంటి? ఇలా చెప్తావురా, ఆడేటప్పుడు చెప్తావు. ఇక్కడ దాక్కోకూడదు. నీ వల్లే నేను నన్ను అనుకో. ఇరుక్కుపోయాను. రేయ్, నీ నీ వల్లే కాళ్ళు నేను చేతకొట్టే చెప్పు. ఇరుక్కుపోయాను. నన్ను నేను ఇక్కడ అంటావేంటి? రేయ్, నా గురించి తెలియదు నీకు. ఏమనుకున్నావ్? ఎవర్రా అక్కడ గొడవ పడేది? రండి రైటు. ప్రసాదం రా. రేయ్, నాకు ఇవ్వలేదేంట్రా? అయ్యో, ఇది పిల్లల కోసం. మీరు లోపలికి వెళ్ళండి, మంజు ఇస్తుంది. అమ్మ తల్లి మంజు, నాకు కూడా కాస్త డేట్స్